ఈ భూమి ఆకాశాలను పుట్టించింది ఎవరు, మనందరినీ సృష్టించింది ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అని అంటారు. దేవుడు, అప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి పేరుంది ప్రతి సబ్జెక్ట్ లో, అది మీరు మర్చిపోలేదు. బైబుల్లో దేవుడు ప్రకారంగా యెహోవా ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట. సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందో చూద్దాం. ఖురాన్లో డైరెక్ట్గా 17వ సూర 110వ వాక్యం తీయండి, మీకు అక్కడ ఆన్సర్ వస్తుంది. 17వ సూర 110వ వాక్యంలో స్వయంగా ఇక్కడ ఖురాన్లో దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం. బనీ ఇస్రాయిల్ సూరాలో 110వ వాక్యం, పేజ్ నెంబర్ 388, 110 ఉంది కదా, 110. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అని అయినా పిలవండి లేదా రెహమాన్ అని అయినా పిలవండి, ఏ పేరుతో అయినా పిలవండి, లేదా రహమాన్ అని అయినా సరే అయినా సరే అలా అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, అంటే ఏ పేరైనా సరే ఆయనకు గల పేర్లన్నీ చక్కనివే. అంటే మీరు సమాజాన్ని చేసేటప్పుడు, యాక్చువల్గా విషయం మీరు నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరి పెంచకండి, అంటే గట్టిగా చదవబాకండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి చెప్పడం అవుతుంది. అంటే ఇక్కడ దేవుని పేరు యొక్క ప్రస్తావన మరీ తగ్గించకండి అని కూడా ఉంది. మరీ ఎక్కువ పెంచకండి, మరీ తగ్గించకండి, మరీ గట్టిగా చదవబాకండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లా అని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు.